శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహ ఫలం అనే అంశానికి స్వాగతం. ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయాభ్యుదే శాలివాహన శక సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి సప్తమి. సప్తమి తిథికి భద్రతిథి అన్న పేరుంది. ఈ రోజున గృహప్రవేశం, గృహారంభం, ఉపనయనం, వివాహం, బారసాల ఇలా సమస్తమైన శుభకర్మలను ఈ రోజున చేసుకోవచ్చు. సప్తమి తిథి సూర్యనారాయణమూర్తి జన్మించిన తిథి అని మనకు అగ్నిపురాణం చెబుతుంది. అగ్నిపురాణంలో సూర్య సంబంధమైన సప్తమి తిథికి సంబంధించిన వ్రతాలు అనేకం చెప్పబడి ఉన్నాయి. సప్తమి నాడు కొత్తగా విద్యాభ్యసనం ప్రారంభం చేస్తే ఆ విద్య ఇతోధికంగా వృద్ధి అవుతుంది అని కూడా పురాణం తెలియజేస్తుంది. కొత్తగా మంత్ర సాధనకు సప్తమి తిథి యోగ్యమైనటువంటి రోజు. వారం బుధవారం. బుధవారానికి అధిపతి బుధగ్రహం. అలాగే విష్ణుర్నారాయణాభ్యాగం సహిత అని గ్రహమండలం వర్ణిస్తుంది. ఈ బుధగ్రహానికి విష్ణువు, శ్రీమన్నారాయణుడు అధిప్రత్యధి దేవతలు. ఈ రోజున ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించిన, అలాగే ఎమరాల్డ్ రత్నాన్ని అలంకారంగా అంగుళీయకం రూపంలో కానీ ఆభరణ రూపంలో కానీ ధరించిన శుభ ఫలితాలనే పొందవచ్చు. ప్రత్యేకంగా గణపతిని సేవిస్తే కూడా బుధవారం యోగదాయకంగా ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష ఆశ్లేష అని రెండు విధాలుగా కూడా ఈ నక్షత్రాన్ని ధ్వనిస్తుంది జ్యోతిష శాస్త్రం. ఆశ్లేష ఏషా మనయంతి చేత ఏ అంతరిక్షం పృథివీం క్షియంత్రి తేన సర్పాసు హవమాగమిష్టా అంటూ ఆశ్లేష నక్షత్ర సంబంధ మంత్రాన్ని బ్రాహ్మణం ఇలా వర్ణిస్తుంది. శుక్ల యజుర్వేద బ్రాహ్మణంలో ఉండేటటువంటి ఈ మంత్రాన్ని మనం పరిశీలన చేస్తే ఆశ్లేష నక్షత్ర సంజాతులు కొంత నాగదోషానికి సంబంధించిన వారుగా ఉంటారు అని కూడా శాస్త్రం ప్రామాణికంగా చెబుతుంది. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన మహనీయులలో శత్రుఘ్నుడు, లక్ష్మణుడు విశేషంగా మనకు దర్శనమిస్తారు. అలాగే మహాభారతంలో ధర్మరాజు కూడా ఆశ్లేష నక్షత్ర జాతకుడు అని మనకు నక్షత్ర చూడామణి అనే గ్రంథం తెలియజేస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారాత్మకమైన ఆలోచనలు కలిగి ఉంటారు, పెద్దలను సేవిస్తారు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకుంటారు, కుటుంబ సభ్యుల పట్ల మమకారంతో ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి ఫలితాంశాలు పొందే నిమిత్తమై పొగడ చెట్టును పెంచి పోషించాలి. లేదా మల్లె జాతికి సంబంధించినటువంటి ఏ విధమైన మొక్కలను పెంచి పోషించినా కూడా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు తరచుగా ఏ విధమైన ఇబ్బందులు కూడా రాకుండా ఉండే నిమిత్తమై పాలన్నమును అందరితో పంచుకోవాలి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు పాల ఉత్పత్తులను, పాలను ప్రత్యేకంగా ఆహారంగా తీసుకోకపోవడం మంచిది. ఇక ఈనాటి అనుకూల వ్యతిరేక సమయాలు. ముందుగా వర్జ్యం. వర్జ్యం రాత్రి 11 గంటలకు ప్రారంభమై 12:36 పూర్తవుతుంది. వర్జ్యం రాత్రి సమయంలో ఉన్న కారణం చేత రోజంతా కూడా ఏ విధమైన సందేహాలు లేకుండా తమ సంకల్పాలను కొనసాగించవచ్చు. ఈనాటి దుర్ముహూర్తం. దుర్ముహూర్తం ఉదయం 11:46 ప్రారంభమై 12:38 పూర్తవుతుంది. మధ్యాహ్న సమయంలో దుర్ముహూర్తం ఉన్న కారణం చేత ఈ సమయంలో అనవసర ప్రయాణాలను కట్టిపెట్టడం మంచిది. ప్రత్యేకంగా దైవనామస్మరణ చేస్తే ఈ సమయాలలో మంచి ఫలితాన్నే పొందగలుగుతారు. అత్యవసర ప్రయాణాలు తప్పనిసరి అనుకున్న సమయంలో పాటించే ఆ ప్రయాణ కాలంలో శ్రీమాత్రే నమః అనే అమ్మవారి నామస్మరణ యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈనాటి శుభ సమయం. శుభ సమయం ఈనాడు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 3:47 పూర్తవుతుంది. ఈ సమయంలో క్రయ విక్రయాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అలాగే కొత్త పరికరాల కొనుగోళ్లు ఇలాంటి వాటికి శ్రీకారం చుడితే తప్పక యోగదాయకంగా ఉంటుంది. ఈనాటి రాహుకాలం. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 1:30 పూర్తవుతుంది. ఈ 90 నిమిషాల రాహుకాల సమయంలో అందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, లలితా సహస్రనామ పారాయణ కానీ లేని పక్షంలో శ్రీమాత్రే నమః అన్న మహామంత్రాన్ని జపం చేస్తే యోగదాయకంగా ఉంటుంది.
ఇక ఈనాటి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈరోజు కొంత యోగదాయకంగా ఉండడం తక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి అనవసర ప్రయాణాలు అనుకోకుండా వచ్చే అవకాశాలున్నాయి. ప్రయాణాలలో కష్టాలు ఒడిదుడుకులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో మేషరాశిలో జన్మించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు, ప్రత్యేకంగా రాజకీయ నాయకులు అనవసర ప్రయాణాలకు శ్రీకారం చుట్టకపోవడం మంచిది. ఉన్న చోటనే ఉండి టెలిఫోన్, చరవాణి, స్థిరవాణి ఇలాంటి యాంత్రిక ఉపకరణాల ద్వారా తమ పనులను చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేస్తే యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున విశేషంగా శ్రీమన్నారాయణ హృదయం అనే పేరుతో లభించే స్తోత్రాన్ని కానీ లేక ఓం నమో నారాయణాయ అనే పరమమంత్రాన్ని కానీ జపం చేస్తే మేషరాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. మేషరాశిలో జన్మించినటువంటి గృహిణులు, విద్యార్థులు, విద్యా వైద్య రంగాల వారు అందరూ కూడా విశేషంగా ఈ రోజున విష్ణువుకే ప్రీతికరంగా పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరిస్తే యోగదాయకంగా ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా ఎమరాల్డ్ పచ్చ రత్నాన్ని ధరిస్తే రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి అదృష్టదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. ధనలాభం లభిస్తుంది. ఉల్లాసంగా మానసిక ఉత్సాహంతో ఈ రోజంతా కూడా వృషభ రాశిలో జన్మించిన వారు కాలం గడుపుతారు. మిత్రులు అధికంగా ఇంకా కొత్త మిత్రులను చేర్చడంతో మిత్ర సమూహాలు పెరిగి పెద్దనవుతాయి. వృషభ రాశిలో ఉండేటటువంటి వ్యాపార వర్గాల వారికి విరివిగా ధనం లభిస్తుంది. రాజకీయ రంగంలోని వారు, అలాగే సినిమా రంగంలోని వారు, ప్రత్యేకంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వారికి నూతన వ్యక్తుల చేరిక వలన వారి వ్యాపార రంగాలలో ఇతోధికంగా వృద్ధి కనిపిస్తుంది. గృహిణులు, విద్యార్థులు సైతం ఈ రోజున లాభదాయకమైన ఫలితాంశాలనే చవి చూస్తారు. అన్ని వర్గాల వారికి విశేషంగా యోగదాయకంగా ఉండేటటువంటి ఈ రోజున వృషభ రాశిలో జన్మించిన వారందరూ కూడా పాటించవలసిన సులభమైన పరిహార మార్గం శివాభిషేకాన్ని నిర్వహించడం, శివనామస్మరణ చేయడం, భస్మాన్ని ధరించడం, రుద్రాక్షలు ధరించడం. విశేషంగా ఈ రోజున పంచముఖ రుద్రాక్ష ధారణ ఈ వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా వైజ్ఞానిక అంశాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది, మనోబలాన్ని పెంచుతుంది. విద్యా వ్యాసంగిక విషయాల పట్ల మనోబలాన్ని పెంచుకున్న పిదప విద్యార్థులు మరింతగా శ్రద్ధగా కృషి చేయగలుగుతారు. మిథున రాశికి ఈ రోజున కొంత ధన నష్టం సూచింపబడుతోంది. ఎవరికి కొత్తగా మిథున రాశిలో జన్మించిన వారు అప్పులను ఇవ్వకపోవడం మంచిది. రుణ సంబంధమైన చిక్కులు కాస్త ఈ రోజున మిథున రాశి వారిని వెంటాడుతాయి. ఆర్థికపరమైన రుణభారాలు కొంత మనసును కృంగదీస్తాయి. ఇటువంటి నేపథ్యంలో ధనపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలేవి కూడా ఇబ్బంది పెట్టకుండా మిథున రాశిలో జన్మించిన వారు శివపార్వతులను కలిపి అర్చించాలి. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఈశ్వరాభిషేకాన్ని శుద్ధ జలంతో నిర్వహిస్తే అలాంటి వారికి రుణపరమైన చిక్కులు తగ్గుముఖం పడతాయి, మనోబలం పెరుగుతుంది. విశేషంగా రాజకీయ, వృత్తి, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు ఈ రోజున శరీరం సహకరిస్తే, శక్తి చేకూరితే ఉపవాస వ్రతాన్ని పాటించడం మంచిది. కొత్త వ్యక్తులతో మాట్లాడే సమయంలో మాట్లాడకంటే పూర్వం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని మనస్సులో 5 సార్లు అనుకున్న పిదప సంభాషణకు ఉపక్రమించాలి. కర్కాటక రాశి వారికి ఈ రోజున యోగదాయకంగా ఉండబోతోంది. కర్కాటక రాశికి సంబంధించిన ఆధిపత్యం చంద్రునికి సంబంధించినదే. చంద్రుడు కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్న కారణం చేత మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ప్రతి పనిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు, ఉత్సాహంగా వ్యవహరించగలుగుతారు. ప్రయత్న కార్య సిద్ధి అప్రయత్నంగానే ఈ రోజున కర్కాటక రాశి వారిని పలకరిస్తుంది. కనుక కర్కాటక రాశిలో జన్మించిన వారు వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఏ రంగంలోనే కానీ ఉండవచ్చును కాక అంతా కూడా కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం మంచిది. శుభ ఫలితాలనే వారు చవి చూడగలుగుతారు. విశేషంగా ఈ ఫలితాలు మరింత ఇబ్బడి ముబ్బడిగా పెంపొందింపజేసుకోవడం కోసం
గృహిణులు విద్యార్థులు సైతం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేయడం, లేదా 2, 4, 6, 8 ఈ సరి సంఖ్యలో మామిడి పండ్లను దంపతులకు తాంబూలంతో తమలపాకులు, పండ్లు, వక్కలు ఇలా పండు తాంబూలాన్ని అందిస్తే కర్కట రాశిలో జన్మించిన వారికి శ్రేయస్సు కలుగుతుంది. సింహరాశి వారికి ఈ రోజున కొంత వ్యతిరేక ఫలితాలనే చెప్పవలసి వస్తుంది. మానసిక ఆందోళన కొంత వీరిని వెన్నాడుతుంది. ఏ విధమైన వ్యాధి బాధ లేకపోయినా ఏదో జరుగుతోంది అనే మానసిక ఆందోళనకు, కృంగుబాటుకు లోను అయ్యే అవకాశము ఉంది. ఇలా ఏదీ కాకుండా ఆరోగ్యంగా ఉన్నాము అనేటటువంటి భద్రతాభావం పెరగడం కోసం సింహరాశిలో జన్మించిన వారు ప్రత్యేకంగా శ్రీమన్నారాయణమూర్తిని, సాలగ్రామ రూపంలో ఉండే శ్రీమన్నారాయణమూర్తిని మామిడి పండ్ల రసంతో అభిషేక సేవ నిర్వహించాలి. లేదా మామిడి పండ్ల రసాన్ని విరివిగా అందరికీ పంచుకుంటే తప్పక సింహరాశిలో జన్మించిన వారికి శ్రేయస్సు కలుగుతుంది. వైద్య రంగంలో ఉండేటటువంటి వారు ప్రత్యేకంగా ఆసుపత్రులలో ఉండేటటువంటి రోగులకు, అవసరంలో ఉన్నటువంటి వారికి పసుపు రంగులో ఉండే పండ్లు అంటే బత్తాయిలు, మామిడి పండ్లు వారి వారి ఆరోగ్య సందర్భాలను పురస్కరించుకొని వారికి బహుమతిగా అందజేస్తే వైద్య రంగంలో ఉండేటటువంటి వారికి, విద్యార్థులకు సైతం మంచి ఫలితాలే రాబట్టుకోగలుగుతారు. విశేషంగా రాజకీయ నాయకులు, అలాగే ఇతర రంగాలలో ఉండేటటువంటి వారికి సైతం ఈ రోజున మామిడి పండ్లను వినియోగించడమే చక్కటి పరిహార పరిష్కార మార్గంగా సూచింపబడుతున్నది. కన్యా రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి రోజు అనే చెప్పుకోవాలి. చేపట్టిందల్లా, తలచిందల్లా కూడా బంగారంగా మారేటటువంటి శుభతరుణం ఉన్నటువంటి ఈ రోజున, ఈ నేపథ్యంలో విశేషంగా మానసిక సౌఖ్యం వెర్రివిరిసేటటువంటి నేపథ్యంలో ఉత్సాహంగా ఉంటారు కనుక ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసుకునే విధంగా కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాలి, కొత్త పనులను ప్రారంభించాలి. నూతనంగా ఏ విధమైన ఉపకరణాలు ఖరీదు చేసినా అవి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున యోగదాయకంగా మారతాయి. ప్రత్యేకంగా కన్యా రాశిలో జన్మించిన వారికి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గణపతి నామాన్ని స్మరిస్తే, రాజకీయ నాయకులకు, సినిమా రంగంలోని వారికి గణపతి నామ స్మరణ ఈ లాభాలు ఇతోధికంగా తెచ్చిపెడుతుంది అని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. బంధువుల ఇళ్లలో భోజనాదికాదుల అవకాశాలు ఈరోజు ఉన్నప్పటికీ భోజనాదికాదులను పరిహరించడం మంచిది. అనవసరంగా ఎవరి ఇళ్లకు వెళ్ళకుండా ఇంటిలోనే భగవంతుడిని, ఇంట్లోనే దైవాన్ని నిలుపుకొని చరవాణి, దూరవాణి ఇలా యాంత్రిక ఉపకరణాల ద్వారా బంధుమిత్రులతో సంభాషణలు సలిపితే తప్పక అవన్నీ కూడా కన్యా రాశిలో జన్మించిన వారికి ఇతోధికంగా లాభాలనే అందచేస్తాయి. చాలా ఆనందకరమైన రోజు ఈరోజు కన్యా రాశిలో జన్మించిన వారికి అనే చెప్పుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఉంటుంది. మానసికంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి కూడా రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చుకొని మరింత ఆనందంగా, ఆహ్లాదంగా రోజంతా కూడా కాలం గడపగలుగుతారు. విశేషంగా తులారాశిలో జన్మించిన ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి, అంటే ఉద్యోగులకు అనుకోకుండానే తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి, అధికారుల మెప్పుదలలు లభిస్తాయి, ప్రమోషన్లు లభిస్తాయి, ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. అనుకోకుండానే ఎవరో అవసరమైన ధనాన్ని అందజేస్తారు. ఏ విధమైన మనోచింతన లేకుండా కాలాన్ని ధైర్యంగా, ఆనందంగా గడపగలుగుతారు. గృహిణులు, విద్యార్థులు, తులారాశిలో జన్మించినటువంటి వైద్య రంగంలో ఉండేటటువంటి వారు, ఇతర రంగాల వారు అందరూ కూడా మంచి ఫలితాలు రాబట్టుకునే నిమిత్తమై విశేషంగా ఈ రోజున మహాలక్ష్మిని మల్లెపూలతో పూజించాలి. గృహిణులు ప్రత్యేకంగా మల్లెపూలకు లేక మల్లె జాతి తీవ మొక్కలను పెంచి పోషిస్తే మంచి ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంత మానసికంగా నష్టంగా కనిపిస్తోంది. అలాగే అనవసరమైన ఆందోళనకు గురి అవుతారు. తండ్రికి సంబంధించిన బంధువులు, చిన్నాన్న, అలాగే ఇతర మేనత్త ఇలాంటి వారి వలన కొద్దిపాటి మానసిక కష్టం, అసౌకర్యం పొందే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజంతా కాస్త కనిపిస్తోంది. అలాగే దీర్ఘకాలికంగా
అపరిష్కృతం కాని భూ సంబంధమైన వివాదాలు మరింత జటిలంగా మారి మానసిక క్లేశాన్ని మిగులుస్తాయి. ఈ విషయాలు తెలుసుకున్న నేపథ్యంలో ప్రత్యేకంగా వృశ్చిక రాశికి సంబంధించిన వారు, ఈ రాశిలో జన్మించిన వారు భూ సంబంధమైన లావాదేవీలకు జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. అలాగే కూర్మ అవతార రూపంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఈ రోజున అర్చించాలి. శాలగ్రామ రూపంలో శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే వృశ్చిక రాశి వారికి శ్రేయస్సు కలుగుతుంది. వృత్తి వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు ఈ రోజున నీటిలో జీవించేటటువంటి జలచరాలు, చేపలు, తాబేళ్లు ఇలాంటి వాటికి ఆహారం అందించే విధంగా గోధుమ పిండిని బెల్లాన్ని కలిపి నీటితో తడిపి ఉండలుగా చేసి నీటిలో విడిచిపెడితే వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వారికి ఈరోజు కొంత వ్యతిరేకంగానే చెప్పుకోవాలి. ఈరోజు కొంత వారికి మానసిక అశాంతిని మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రుత్వ గుణాలు కలవారు చుట్టూ అధికంగా చేరడం, మన మంచిని కోరని వ్యక్తుల మధ్య మనవలసి రావడం అనేవి ధనురాశి వారికి ఈరోజు మానసిక క్లేశాన్ని కలిగించే అంశాలు అవుతాయి. కనుక ఈ నేపథ్యాన్ని గుర్తులో పెట్టుకొని మనస్సుకు నచ్చే విధంగా భగవత్ సేవ చేయడం యోగదాయకంగా ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వారు, విశేషంగా రాజకీయ నాయకులు, సినిమా రంగాల వారు, వైద్య రంగంలోని వారు మరింత విశేషంగా కొత్త వ్యక్తులతో మాట్లాడరాదు. కొత్త వ్యవహారాలు, కొత్త ఒప్పందాల పట్ల మొగ్గు చూపరాదు. గృహిణులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు సంబంధించిన ధనురాశిలో జన్మించిన వారు అందరూ కూడా ఈ రోజున విశేషంగా గణపతిని సేవించాలి. ఆకుపచ్చ రంగులో ఉండే పత్ర వినాయకుడిని సేవించడం ద్వారా ధనురాశిలో జన్మించిన వారు శుభ ఫలితాలను ఈ రోజున పొందవచ్చు. ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే పళ్ళు, బత్తాయిలు, మామిడి పళ్ళు ఇలాంటి వాటిని 3, 5, 7 ఈ సంఖ్యలో, బేసి సంఖ్యలో ఇతరులకు అందజేయడం ద్వారా ధనురాశిలో జన్మించిన అన్ని వర్గాల వారు కూడా మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతారు. మనోక్లేశం తగ్గుతుంది. మకర రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆత్మీయులు, సన్నిహితులు, బంధువులు ఇలా అన్ని వర్గాల వారి నుంచి కూడా అనుకోకుండా సహాయ సహకారాలు పెరగడంతో వారి సలహాలు, సంప్రదింపుల కారణంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు సంతోషంగా మకర రాశి వారు ప్రయాణించగలుగుతారు. ఆనందంగా గడుస్తుంది, ఉల్లాసంగా ఉండగలుగుతారు. ప్రత్యేకంగా జీవిత భాగస్వామి చెప్పే ప్రతి సలహా కూడా ఈ రోజున మకర రాశి వారు వినడం మంచి ఫలితాన్నే ఇస్తుంది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఇతోధికంగా పెరగడంతో మానసిక ఉల్లాసంతో ఉండగలుగుతారు. అందరి క్షేమాన్ని కూడా కోరుకోగలుగుతారు. వృత్తి, విద్యా, వ్యాపార రంగాల్లోని వారు, రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు, విశేషంగా మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటటువంటి వారు కొత్త వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవచ్చు, కొత్త ఒప్పందాలు ప్రారంభించుకోవచ్చు. కొత్త వ్యక్తుల వల్ల కూడా ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఈ అన్ని వర్గాల వారు కూడా మకర రాశిలో జన్మించిన వారు విశేషంగా ధనం పొందే నిమిత్తమై శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. ప్రత్యేకంగా శ్రవణ నక్షత్ర సంబంధిత కథనాలను విన్నా, లేక శ్రీ వెంకటేశ్వర భక్తుల కథలు విన్నా మరింత మంచి ప్రయోజనాన్నే పొందగలుగుతారు. లడ్డూలను అందరికీ వితరణ చేస్తే మకర రాశి వారికి ఈ రోజున లాభదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి కూడా ఈరోజు చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రత్యేకంగా శత్రువులలో ఉండే శత్రుత్వ గుణాలు తొలగిపోయి మిత్రులుగా మారతారు. అన్నిటా కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం వెళ్లి విరియడంతో చేపట్టిన ప్రతి పని కూడా సంపూర్ణంగా విజయవంతంగా కుంభరాశి వారు పూర్తి చేయగలుగుతారు. ప్రయత్న కార్య సిద్ధి యత్న రూపంగా వీరికి సాక్షాత్కారం అవుతుంది. ప్రతి పని కూడా విజయవంతంగా కుంభరాశి వారు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారాలు అందడంతో మానసిక సౌఖ్యం పెరుగుతుంది. ఉల్లాసంగా రోజంతా కూడా కాలం గడపగలుగుతారు. శారీరకంగా కూడా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టేటటువంటి వ్యాధుల వల్ల కలిగేటటువంటి నొప్పులు, బాధలు మటుమాయమవుతాయి. ఈ రోజున కుంభరాశి వారు ఆనందంగా ఉండగలుగుతారు. ఈ శుభకరమైన వాతావరణాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం కుంభరాశి వారు ప్రత్యేకంగా ఈ రోజున శివనామస్మరణ చెయ్యాలి, భస్మధారణ చెయ్యాలి, రుద్రాక్షలను ఇతరులకు పంచిపెట్టాలి. రుద్రాక్షలు తాము సైతం ధరించవచ్చు. కుంభరాశి వారు మంచి ఫలితాలు రాబట్టుకునే నిమిత్తమై మారేడు మొక్కలను పెంచి పోషించాలి, లేదా
వృక్ష ప్రియులకు ప్రేమికులకు మారేడు మొక్కలను బహుమతిగా అందిస్తే కుంభరాశి వారికి ఇతోధికమైన వృద్ధి కలుగుతుంది. మీనరాశి వారికి ఈరోజు కొంత వ్యతిరేక ఫలితాలే అని చెప్పుకోవాలి. విశేషంగా పిల్లల చేత కొంత అలజడి పెరుగుతుంది. పిల్లలు చేసే పనుల వలన మీనరాశిలో జన్మించిన వారికి మానసిక కష్టం పెరుగుతుంది. ఇతోధికంగా ఉన్న ఆనందం కాస్త ఆవిరి అయిపోయే విధంగా ఇంట్లో పిల్లలు ప్రవర్తించడంతో కొంత ఆందోళనకు గురి అవుతారు. పిల్లలను కోపపడకుండా వారికి ఆహ్లాదం కలిగించే విధంగా సంగీతపరమైన పరికరాలను పిల్లలకు అందజేస్తే ఈ ఆందోళన కొంత తగ్గుముఖం పడుతుంది. అలాగే రాజకీయ, వృత్తి, విద్య, వ్యాపార రంగాలలో ఉండేటటువంటి వారు, మరీ ముఖ్యంగా సినిమా రంగంలో ఉండేటటువంటి వారు కొత్త వ్యక్తులతో వ్యవహారాలను చేయకూడదు. అలాగే ఇంటిలోని బంధువులు, బాంధవ్యంలో ఉండేటటువంటి వారు, కుటుంబంలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలకు భక్తి, ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందింపజేసే విధంగా ఆధ్యాత్మిక గ్రంథాలను, కనీసంగా చిత్రపటాలను సేకరించి చిన్నారి బాలబాలికలకు అందజేస్తే మీనరాశి వారికి ఈనాటి వ్యతిరేక ఫలితమైన మానసిక ఆందోళన తగ్గుముఖం పడుతుంది అనే చెప్పుకోవాలి. తీపి పదార్థాలు, మరీ ముఖ్యంగా పసుపు రంగులో ఉండే తీపి పదార్థాల వితరణ ద్వారా మీనరాశి వారు శుభ ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. దక్షిణామూర్తిని స్తోత్రం చేయడం, గురుస్తోత్ర పారాయణ చేయడం అనేవి మీనరాశి వారికి సంబంధించిన చక్కటి పరిహార మార్గాలుగా మనం చెప్పుకోవాలి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించిన గ్రహ ఫల బలాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. స్వస్తి, శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ఆనందం, సౌఖ్యం, ఐశ్వర్యం కలగడానికి వారు నివసించేటువంటి గృహమే ప్రధాన కారణమవుతుంది. అలాగే అనేక రకాలైన దుఃఖాలు, కష్టాలు, అనేక రకాలైన సమస్యలకు కూడాను గృహమే కారణమవుతుంది. కారణం ఏంటంటే వాస్తుశాస్త్రరీత్యా సక్రమంగా ఉన్నటువంటి గృహంలోనేమో ఆనందం వెల్లివిరుస్తుంది. ఏమాత్రం వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడాను ఆ గృహంలో చాలా మానసిక అశాంతి చోటు చేసుకుంటుంది. అందుచేత నివసించే గృహానికి శుభ ఫలితాలు కలగజేసేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది, అదేవిధంగా అశుభ ఫలితాలు కలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది అంటే గృహానికి ఉండేటువంటి వాస్తు శక్తి వల్లనే గృహంలో శుభాశుభములు కలుగుతున్నాయి. గృహంలో ఉండేటువంటి శక్తి యొక్క ప్రభావం వల్లనే శుభాశుభముల యొక్క ప్రభావం ఎక్కువగా కలుగుతోంది అనేటువంటి విషయాన్ని గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించవలసిన పరిస్థితి. ఈ సత్యాన్ని గ్రహించి గృహ నిర్మాణ ఆరంభం నుంచి కూడాను వాస్తుశాస్త్ర సూత్రాలన్నింటినీ కూడాను అనుసరించి అందులో నివసించేటువంటి వారు అభివృద్ధిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని పొందుతూ విజయ శిఖరాలను అధిరోహించడానికి, తరతరాలు కూడాను అభివృద్ధితో జీవితాన్ని గడపడానికి, ప్రశాంత జీవితాన్ని సాగించడానికి వాస్తు ఎంతగానో సహకరిస్తుంది. అందుచేత తప్పనిసరిగా గృహ నిర్మాణం చేసే ప్రతి ఒక్కరూ వాస్తు సిద్ధాంతిని సంప్రదించవలసిందే. దానితో పాటుగా వాస్తు శాస్త్ర పరిజ్ఞానంతో పాటుగా ఇంజనీరింగ్ చదివినటువంటి ఆ వ్యక్తులను కూడాను సంప్రదించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. వాస్తుశాస్త్రాన్ని అనుసరించి నిర్మించినటువంటి గృహంలో చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాలే కాదు, సంతాన అభివృద్ధి కూడాను చాలా చక్కగా కలిగి తీరుతుంది. ఆ సంతానం కూడాను మంచి లక్షణాలు కలిగి ఉత్తమోత్తమమైనటువంటి స్థితిగతులతో, పేరు ప్రఖ్యాతులతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆయుష్మంతులుగా జీవనాన్ని కొనసాగించడానికి వాస్తు బాగా సహకరిస్తుంది. అన్ని ఐశ్వర్యాలు ఉన్నా
ఆయుష్ కనుక లేకపోయినట్లయితే ఫలితం సున్నా. కాబట్టి ఆయుష్ను పెంచేటువంటి గొప్ప లక్షణం ఆ ఇంటి యొక్క వాస్తు యొక్క ప్రభావానికి ఎంతగానో ఉంటుంది. అందుకే గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆయము లెక్క కట్టి ఆయుష్ను అంచనా వేయటం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల పాటు ఈ గృహానికి యోగం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది అని చెప్తారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి గృహాన్ని చూడటానికి వెళ్ళిన సిద్ధాంతి చూడగానే ఏం చెప్తాడు? ఈ గృహానికి ఆయుష్ తీరిందండి అంటాడు. ఎందుచేత చెప్పాడు అంటే ఎప్పుడో కట్టినటువంటి గృహం అది, కొన్ని వందల సంవత్సరాలు దాటింది, అందుచేత దానికి ఆయుష్ తీరిందని. ఆయుష్ను పెంపొందించడానికి దానికి తప్పనిసరిగా మత్స్యయంత్రము అనేటువంటిది గనక వేసినట్లయితే ఆయుష్ను కొన్ని సంవత్సరాల పాటు పొడిగించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అని కూడాను మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఇది ఒక సూత్ర ప్రాతిపదికగా గమనించినప్పటికీ కూడాను వాస్తు దోషము ఉన్నప్పుడు ఇంటిలో అనేక బాధలు, అగౌరవాలు ఇవన్నీ కూడాను సంభవిస్తూ ఉంటాయి. గౌరవ ప్రతిష్టకు భంగం కలగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానిలో నివసించేటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన కూడాను విపత్కరమైనటువంటి ప్రవర్తనతో ఉండటానికి ఆస్కారం ఉంది. విపరీతం సంఘటనలు కూడాను వాస్తు దోషం వలన జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. వాస్తు దోషం కలిగినటువంటి గృహాల్లో నివసించే వారిపై ఆ దోషాల్ని సవరించి దోష ఫలితాల్ని చక్కగా చేయటం అనేటువంటిది కూడాను వాస్తు పరిజ్ఞానంలో ఒక భాగమే. ఒక ఇళ్ళు కట్టారు, కట్టినటువంటి గృహప్రవేశం చేసిన 20 రోజులకే ఆ ఇంటి యజమానికి చాలా అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రకృతి రీత్యా సంభవించిన అనారోగ్యమా లేక వాస్తురీత్యా సంభవించినటువంటి అనారోగ్యమా అని చెప్పేసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడాను బాధపడుతున్నారు. ఎందుకైనా మంచిదిలే అని చెప్పేసి వాస్తు సిద్ధాంతిని పిలిచి చూపించినప్పుడు ఆ యొక్క స్థలము దిగ్మూడిగా ఉండటం గమనార్హము. వెంటనే చెప్పడం జరిగింది, ఇంట్లో ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు ఉంటాయండి. ఎలా చెప్పగలిగారండి అంటే కట్టేటప్పుడే వాస్తు సిద్ధాంతిని సంప్రదించాలి. కట్టిన తర్వాత సంప్రదించిన ప్రయోజనం గొప్పగా ఉండదు. మరలా మార్పులు చేర్పులు చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. తమ కష్టానికి తగిన విధంగా ఫలితం పొందలేదని, శ్రమ పడుతున్న అభివృద్ధి అనేటువంటిది చెందలేకపోతున్నామని, అష్టకష్టాలు పడుతున్నామని చెప్పేసి ఆవేదన పడుతూ ఉంటారు. కానీ వారి నివసించేటువంటి గృహమే అష్టకష్టాలకు దరిద్రాలకు కారణమవుతుంది అని చెప్పేసి గ్రహించరు. అటువంటి వారు వారి గృహాన్ని వాస్తు శాస్త్రమునకు అన్వయించి చూసుకున్నట్లయితే వారి కష్టాలకు కారణంగా వారి గృహమేనని తప్పక తెలియవస్తుంది. ఇది సత్యం. ఇలా తెలుసుకున్న వెంటనే వారు వారి గృహాన్ని వాస్తు శుభలక్షములకు సవరించుకొని అలా నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టినట్లయితే శుభలక్షణములు కలిగి ఉంటాయి. లేక శుభలక్షణములు కలిగినటువంటి వేరొక గృహంలోకి మారటం వల్ల కానీ వారి పూర్వ పరిస్థితులు క్రమేపీ కూడాను స్థిరపడుట, వారు అభివృద్ధి చెందుట జరిగేటువంటి విధి విధానం. 7 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడుతున్నామండి. మేము గృహం కట్టాము, ఆ గృహం అద్దెకిద్దాం అనుకున్నాం. అద్దెకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉంటారు. ఆ అద్దెకి వచ్చిన వాళ్ళ మనసులు మార్చేసి పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళని పంపించేస్తున్నారు, ఆ ఇంట్లో ఉండనీయకుండా అని కూడాను వింటూ ఉంటాం. ఇది కూడాను వాస్తు దోషమే. మీరు ఉండేటువంటి గృహానికి ఆ గృహానికి ఉన్నటువంటి
వాస్తు అవినాభావ సంబంధ లక్షణాల్ని జాగరూకతతో కనుక పరిశీలించి దానిలో ఏదైనా దోషాలున్నట్లయితే వెంటనే సవరించినట్లయితే కట్టిన గృహానికి అద్దెకు వచ్చిన వాళ్ళు ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కాంపౌండ్ వాల్ కట్టకుండా చాలేనండి బాగానే ఉంటుంది అతికీయటమే కదా అని చెప్పేసి చాలామంది భావించి పూర్తిగా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయకుండా అద్దెలకు ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఏమాత్రం ఉండరండి. మహా ఉంటే 2 నెలలు ఉంటారు, ఖాళీ చేసి వెళ్ళిపోతుంటారు. దేనివల్ల జరుగుతుంది? కాంపౌండ్ వాళ్ళ యొక్క ప్రభావం ఏంటి? అసలు ఇతరుల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండటానికే కాంపౌండ్ వాళ్ళు కట్టేది. గృహ నిర్మాణం చేసేటప్పుడు కూడా అంతే. పరిసరాల వాస్తు ప్రభావం మన మీద పడదు. అసలు కాంపౌండ్ వాళ్ళే కట్టకుండా ఇల్లు ఒకటి కట్టేసి పర్లేదులే చేరండి అంటే దాంట్లో అద్దెకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి. కాబట్టి తప్పనిసరిగా వాస్తు ప్రకారంగా పరిపూర్ణంగా నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు పూర్తి చేసిన పెదపే మీరు ఏదైనా చెయ్యాలి. ఆ గృహాన్ని అద్దెకే ఇచ్చుకుంటారో లేక మీరే ఉంటారో అది మీ నిర్ణయం. అంతేగాని అస్తవ్యస్తంగా పూర్తి కాకుండా డబ్బులు అవసరం చాలా అని చెప్పేసి అద్దెకి ఇచ్చినట్లయితే ఆ అద్దెకి ఉన్నవాళ్ళు ఉండటం సంగతి అట్లా ఉంచి అనేక ఇబ్బందులకి గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షం సప్తమి, ఆశ్లేష నక్షత్రం బుధవారం. ఈ వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి రోజున విద్యారణ్య భగవత్పాదుల వారు అవతరించారు అని మనకు శాస్త్రవచనం. విద్యారణ్య జయంతి అని చెప్తారు. అలాగే కన్యాకుమారి అవతారం కూడా ఈరోజే జరిగింది అని అమ్మవారికి కన్యకా అవతార స్వరూపంగా ఈ రోజున ఆరాధన ఒకటి ప్రధానంగా మనకు పురాణ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇక విద్యారణ్య భగవత్పాదుల వారు ఎవరు అంటే వేదములకు భాష్యం వ్రాసినటువంటి మహానుభావులు విద్యారణ్య భగవత్పాదుల వారు. హరిహర బుక్కరాయులకు విజయనగర సామ్రాజ్య స్థాపన చెయ్యటానికి కావలసిన లక్ష్మీ కటాక్షమును అనుగ్రహించినటువంటి తపశ్చక్రవర్తులు శివస్వరూపమే విద్యారణ్య భగవత్పాదుల వారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులుగా ఆయనకు పేరుంది. అందుకే కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య అని ఆయనకు బిరుదు ప్రదానం కూడా ఉంది. అటువంటి విద్యారణ్య భగవత్పాదుల వారు ఈరోజు అవతరించారు. విద్యారణ్య భగవత్పాదులకు సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా శృంగేరిలో అద్భుతంగా జరుగుతాయి. అలాగే హంపి క్షేత్రంలో విశేషంగా జరుగుతాయి. ఈ రోజున మరి విద్యారణ్యుల వారికి మనమందరం కూడా నమస్కారం తెలియజేస్తూ విద్యారణ్య హృదయం ఆనందంగా ఉండాలి అంటే ఈ రోజున లక్ష్మీ ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే లక్ష్మీ స్తోత్రములకు అలాగే శ్రీ సూక్తమునకు ఒక అద్భుతమైనటువంటి సంపుటీకరణ చేసి ఒక ప్రయోగ విధానాన్ని ఇచ్చే ధన కనక వస్తు వాహనాదులు పొందటానికి ఒక ఉపాసనా మార్గాన్ని మనకు విద్యారణ్య భగవత్పాదుల వారు చూపించారు. కాబట్టి శ్రీ సూక్త పారాయణము ఈ రోజున ప్రతివారు చేయటము, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరంతో కుంకుమార్చన చేయటం వల్ల కూడా చక్కటి ఫలితం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పినటువంటి మార్గము. ఇక ఆచార విషయానికి వచ్చినట్లయితే మనకు చాంద్రమానము అని చెప్పుకుంటూ ఉంటాం. చాలామందికి చాంద్రమానము అంటే సాధారణంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రదేశము ముఖ్యంగా అలాగే మహారాష్ట్ర ఇంతవరకు మాత్రము చాంద్రమానాన్ని ప్రధానంగా పాటిస్తూ ఉంటారు. అంటే చాంద్రమానము అంటే చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్యతో అంతమవుతుంది. ఇది చాంద్రమానానికి ఒక సంవత్సర కాలము. అంటే చాంద్రమానము అంటే చంద్రుని యొక్క సంచారాన్ని బట్టి చాంద్రమానంగా నిర్ధారణ చేశారు. ఈ చాంద్రమానాన్ని అనుసరించి వింధ్యా పర్వతానికి దక్షిణం వైపు అలాగే గోదావరి కృష్ణానది తీరముల ముందు ఉండేటువంటి వారంతా కూడా
ఈ చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అందుకే మనం చెప్పుకునేటప్పుడు స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది చాంద్రమానానికి సంబంధించినటువంటి విశేషం. స్వస్తి. భక్తి తీవ్రతరమైనప్పుడు ఆయన కొంచెం తింటాడు, సంతోషిస్తాడు. తినలా ఎంతోమంది భక్తుల జీవితాల్లో, కాబట్టి తింటాడు. కాబట్టి నైవేద్యం, నాలుక ఇచ్చావు, నీకు నైవేద్యం పెట్టాను. ఇప్పుడు 5 ఇంద్రియములు ఇచ్చినందుకు మీరు 5 ఉపచారములు చేస్తున్నారు. 5 దగ్గర మొదలెట్టారు, తక్కువ ఉపచారాలతో మొదలెట్టాను నేను. అందుకని ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఒక్క విషయం చెప్తాను, మీరు దాని మీద బాగా తర్వాత ఆలోచన చేయండి. ఎన్ని సుఖములు ఉన్నా ఈ 5 ఇంద్రియముల మీదే ఆధారపడతాయి. ఉదాహరణకి ఈశ్వరుడు ఒక తేదీని నిర్ణయం చేసి ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎవరికి 5 ఇంద్రియములు పనిచేయవు అన్నాడు అనుకోండి. సుఖము దుఃఖము ఈ 2 ఉండవు. కళ్ళు ఉంటాయి, పనిచేయవు. ఎదురుగుండా పిశాచం వచ్చి నిలబడింది, ఏమిటి భయం? కనబడితే కదా. గురువుగారు వచ్చి నిలబడ్డారు, ఏమిటి సంతోషం? కనబడితే కదా. సుఖము లేదు, దుఃఖము లేదు. పౌర్ణమి చంద్రుడు ఉన్నాడు, మాఘ పౌర్ణమి, బ్రహ్మాండమైన బింబం, మహామాఘి, కానీ చూడలేడు. ఏమిటి ఉపయోగం? ఎదురుగుండా త్రాచుపం పెడుతోంది, ఏమిటి భయం? కనపడితే కదా. సుఖము లేదు, దుఃఖము లేదు. చెవులు వినపడవు, ఉన్నాయి వినపడవు. పిడుగుబడింది, ఏమిటి భయం? గుడి గంట మోగించారు, వేణువు వాయించారు, వీణ వాయించారు, ఏం విని సంతోషిస్తావు? సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, వాసన చెప్పదు. కుక్క కళేబరం మించి దుర్వాసన వస్తోంది, తెలియదు. జాజిపూల పందిరి మించి సువాసన వస్తోంది, తెలియదు. సుఖ దుఃఖములు లేవు. నాలుక ఉంది, రుచి చెప్పదు. నిప్పు కణిక తెచ్చిపెట్టినా దానికి తెలియదు, తిరుపతి ప్రసాదం పెట్టినా దానికి తెలియదు. సుఖము దుఃఖము లేవు. చర్మం ఉన్నది, పని చెయ్యదు. ఇప్పుడు దీని మీదకి తీసుకొచ్చి కత్తితో కోసినా తెలియదు. దాని మీద సన్నజాజి పూలు రాపాడించినా, చందనాన్ని అనులేపనం చేసినా దానికి తెలియదు. సుఖ దుఃఖములు లేవు. ఈ 5 ఇంద్రియములు పని చేయడం ఆగిపోయిందనుకోండి, సుఖ దుఃఖములు లేవు. మీరు ఎన్ని కోట్ల సుఖాలు అనుభవించినా ఈ 5 ఇంద్రియములతోటే ఉంటాయి, అంతే. సుఖ మధ్యలో ఖా ఉంటుంది, దుఃఖ ఖా ఉంటుంది. మీకు బాగుంటే సు, బాగుండకపోతే దు, అంతే. ఇప్పుడు అన్నిటికీ కారణం ఏమిటి? 5. ఈ 5 మనం తెచ్చుకున్నవి కావు. కళ్ళునే తెచ్చుకోవాలా, చెవినే పెట్టుకోవాలా, ముక్కునే పెట్టుకోవాలా, నాలుక నీ పెట్టుకోవాలా, చర్మం నీ పెట్టుకోవాలా, దాని శక్తి నీ పెట్టుకోవాలా. అది బడలిపోతే దానికి మళ్ళీ శక్తి నేను ఇవ్వాలా. ఇవన్నీ ఈశ్వరుడు చేసిన ఉపకారాలు. ఇన్ని సుఖములకు ఆయనే కారణమైనప్పుడు ప్రతిరోజు ఆయనకి కృతజ్ఞత చెప్తే ఈ 5 ఉపచారములు చేస్తాడు. అప్పుడు అన్ని సుఖములు నువ్వు ఇచ్చినందుకు ఈశ్వరా నేను నీకు కృతజ్ఞత చెప్తున్నాను. అందుకు దీపం వెలిగించావు, అందుకు పువ్వులతో పూజ చేశావు, అందుకు చందనం రాశావు, అందుకని పువ్వులతో పూజ చేశావు, అందుకు నైవేద్యం పెట్టావు. పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారములు పొందుతుందన్న మాటకు అర్థం అది. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు శబ్ద స్పర్శ రస రూప గంధములకు కృతజ్ఞత. ఇప్పుడు పూజ అన్న మాటలోకి ఎన్ని కలిసిపోతాయి అంటే సమస్త బ్రహ్మాండము వస్తుంది. 5 తన్మాత్రలు వస్తాయి. జీవుడు ఈశ్వరుడు ఈ 4 కలిస్తే పూజ అవుతుంది. ఎలా అంటే అనుభవించినటువంటి జీవుడు కృతజ్ఞత చెప్తున్నాడు కదా పూజలో, అందుకని జీవుడు. ఇన్నిటిని నిర్మించిన ఈశ్వరుడికి చెప్తున్నాడు కదా, అందుకని ఈశ్వరుడు. కంటికి చూపు ఉంది, చెవికి వినగలిగిన శక్తి ఉంది, ముక్కుకి వాసన చెప్పే శక్తి ఉంది, నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంది, చర్మానికి స్పర్శ ఉంది. 5 తన్మాత్రలని తీసుకొచ్చి ఆధారం చేసి పూజ చేశావు. ఇంతేకాదు నువ్వు చేసిన ఉపచారముల యొక్క తేజస్సు ఏది ఉందో అది పంచభూతములకు సంకేతం. మొదట దీపం పెట్టావు, దీపం అగ్నికి సంకేతం. ఎందుకంటే దీపం వెలుగుతోంది అంటే అగ్ని శిఖ కదా అది, అందుకని అగ్నికి సంకేతం పంచభూతాల్లో. అలాగే చందనాన్ని అనులేపనం చేశారు.
చందనం స్పర్శ చల్లగా ఉంటుంది ఒంటికి తగిలినప్పుడు. అంటే చందనము అనేటటువంటిది సువాసన భరితమై ఉండి చల్లగా ఉండి ఒంటికి రాస్తున్నారు కాబట్టి అది భూ సంబంధము. అలాగే భూమి వాసనా సంబంధము ధూప సంబంధమై ఉంటుంది. కాబట్టి పంచభూతములలో పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశములు, ఇందులో ఈ చందనానులేపనము ఒంటికి రాసినటువంటి గంధం ఏదైతే ఉందో అది ఒంటికి చల్లగా తగులుతోంది కాబట్టి ఆ చల్లగా తగలడం అనేటటువంటిది పంచభూతాల్లో పృథివీకి సంబంధించినది కాదు. ఎందుకంటే పృథివీకి వాసనా సంబంధము, తేజో అగ్ని కాంతి సంబంధము, దాహకత్వము కాలుస్తుంది కాబట్టి అది కాదు. కాబట్టి పృథివీ, అప్ అంటే నీరు, నీరు రుచికి సంబంధము, అందుకని నైవేద్యము. పృథివీ, అప్పు, తేజో, వాయువు, వాయువు తీసుకొచ్చి అందిస్తుంది, అందుకని అది ధూప సంబంధము, ధూపాన్ని తీసుకొచ్చి అందిస్తుంది. ఆకాశము శబ్దగుణకము కాబట్టి శబ్దగుణకమైనటువంటిది శబ్దమును ఆకాశములోంచి వచ్చి చెవుల్లోకి వెడుతోంది కాబట్టి పుష్పములతో చేసినటువంటి పూజ. అప్పుడు ఏమైంది? పంచభూతములైనటువంటి పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశములనేటటువంటి వాటిని ఐదిటిని మీరు చేసేటటువంటి 5 ఉపచారముల ద్వారా పంచభూతములను అక్కడికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు పంచభూతములు, పంచ తన్మాత్రలు, ఈశ్వరుడు, జీవుడు కలిస్తే పూజ పూర్తయింది. ఇప్పుడు మీరు చేసేటటువంటి పూజలో మీరు ఎంత భక్తితో చేస్తున్నారన్న బట్టి ఆయా భూతముల శాంతి ఉంటుంది. ఒక్కొక్క ఊళ్ళో ఎంతో ప్రేమతో నైవేద్యం పెట్టేవాడు ఉన్నాడు అనుకోండి, నైవేద్యము రుచి సంబంధము, రుచి నీటి సంబంధము, నీరు ప్రాణములు నిలబడడానికి కారణము. సంజీవనం సమస్తస్య జగత సలీలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. ఆ ఊరిలో నీరు సమృద్ధిగా ఉంటుంది, ఆ ఊళ్ళో పాడి పంట బాగుంటాయి, అందరూ ధర్మం తప్పకుండా ఉంటారు. అంటే జలము సమృద్ధిగా ఉండడానికి ఆ ఊరి వారు చూపించినటువంటి కృతజ్ఞత. ఎవరో ఉన్నాడు అంత భక్తితో నివేదన చేస్తున్నాడు, ఆ కారణం చేత పంచభూతాలలో జలము తృప్తి పొంది ఆ ఊరి యందు జలము సమృద్ధముగా నిలబడుతుంది. ఇన్నిటికీ కారణం ఏదైంది అంటే పూజ అవుతుంది. పైగా పూజ శాంతికారకం. ఎందుకని అంటే మీరు మనసు ఎప్పుడు కదిలిపోతుంటుంది, కదిలిపోతున్న మనస్సుని శాంతికి పర్యాయపదమైనటువంటి భగవంతుని యందు నిలబెట్టి ఆయన ఉపకారములను స్మరించి మనసు సాత్వికంగా ఉండి ప్రాణాయామం చేసి ఎక్కువ కదలకుండా ఒక్క విషయం మీద కేంద్రీకరించి పూజ చేసినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు పూజ చేసి గడప దాటి బయటికి వస్తున్నప్పుడు మీరు పూజ బాగా చేశారన్న విషయం మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఒక గొప్ప ప్రశాంతత అనుభవిస్తారు. ఎంత ప్రశాంతత అనుభవిస్తారంటే మీ శాంతికి భంగకరమైన విషయం జోలికి వెంటనే వెళ్ళడానికి మీరు ఇష్టపడరు. పూజా సీతమూరారమ్మ, పూజా సీతమూ